కుంభరాశి వారికి మే 13వ తారీఖు మంగళవారం రోజున రాత్రి 10 తర్వాత గుండె పగిలేటటువంటి వార్త ఒకటి తెలుస్తుంది. అయితే కుంభరాశి వారికి మే 13వ తారీఖు మంగళవారం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. మంగళవారం రోజున రాత్రి 10 తర్వాత ఎలాంటి గుండె పగిలేటటువంటి వార్త అనేది తెలుస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించాలి అంటే చాలా అదృష్టం ఉండాలి అని పండితులు కూడా అంటూ ఉంటారు. కానీ చాలా మంది కుంభరాశికి శనిదేవుడు అధిపతి అనగానే చాలా భయపడుతూ ఉంటారు. నిజానికి శనిదేవుడు అధిపతి అయినా సరే భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు కనుక. ఈ రాశికి అధిపతి కూడా శనిదేవుడు. కానీ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటే గనక ఎప్పుడూ కూడా ఏ ఆపద అనేది వాటిల్లదు. కనుక శనిదేవుని ఆశీస్సులు ఒక్కసారి పొందినా వారి జన్మ ధన్యమవుతుంది. ఇలా శనిదేవుని ఆశీస్సులు పొంది వారు ధనవంతులుగా అలానే ధైర్యవంతులుగా కూడా ముందుకు సాగిపోతూ ఉంటారు. వారు ఏదైనా ఒక్కటి అనుకుంటే ఖచ్చితంగా పట్టుబట్టి సాధిస్తూ ఉంటారు. అలానే వీరు జీవితంలో అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది. అలానే దానికి తగ్గట్టుగానే వీరి యొక్క కృషి, పట్టుదల కూడా అదే స్థాయిలో ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కృషి, పట్టుదల అనేది అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు కష్టపడితేనే ప్రతిఫలం అనేది వస్తుంది. కానీ మీకు ఒక గుండె పగిలేటటువంటి వార్త అనేది తెలుస్తుంది. ఆ వార్త తెలియగానే మీరు చాలా షాక్ అవుతారన్నమాట. మీరు అసలు లైఫ్లో అనుకోనిది, ఇలా మీరు పొరపాటున కలలో కూడా ఊహించుకోలేనిది జరుగుతుంది అని మీరు అనుకోనటువంటిది జరగటం వల్ల మీరు చాలా బాధపడటం కానీ అలానే మీరు చాలా భయపడటం కానీ జరుగుతుంది. అయితే ఈ విషయానికి వస్తే గనక మరి కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుతుంది అంటే జరగకపోవచ్చు. ఎవరి కర్మ అనేది వారికే ఉంటుంది. అంటే మరి మేమే తప్పు చేయలేము, మా కష్టాలు ఉన్నాయంటే కొన్నిసార్లు ఆ భగవంతుడు మీకు పరీక్షను ఇవ్వవచ్చు. లేదా కొన్నిసార్లు ఇంతకు మించినది మీకు వచ్చే ముందు కూడా ఒక దానిని లాగేసుకోవచ్చు. సో మీరు ఏది జరిగినా మన మంచికే అనుకునే విధంగానే ఉండాలి కుంభరాశి వారు. అయినా సరే వీరు చాలా మంచి వ్యక్తులు. ఏదైనా సరే ఒకటి సాధించాలి అంటే దానికి తగినంతగా కష్టపడతారు. తిండి, నిద్ర ఏది కూడా పట్టించుకోరు. మీ లక్ష్యం ఏంటి, మీ గమ్యం ఏంటి అనేది మీరు ఒకదాన్ని చూస్తూ ఉంటారు. దానితో పాటు మీరు ఖచ్చితంగా కూడా లక్ష్యం చేరేంత వరకు కూడా క్రమశిక్షణతో శ్రమిస్తూనే ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఎవరైతే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా ధైర్యంగా కూడా ఉండాలి. అలానే కొంతమందికి మాత్రం గుడ్ న్యూస్లు తెలుస్తాయి. అలానే కొంతమందికి మాత్రం ఈ విధంగా కొంచెం షాక్కి గురి అయ్యేటటువంటి విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. అలానే ఏది ఏమైనా సరే మన మంచికే అనుకోవాలి. అయితే మనకు ముందు రాబోయేటటువంటివి ఇంకా ముందు ముందు మంచి మంచి అవకాశాలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే కుంభరాశి వారికి ఉద్యోగం విషయానికి వస్తే గనక ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి ఉద్యోగం కూడా లభిస్తుంది. అలసిపోయి ఉన్నారు ఎవరైతే ఉద్యోగం కోసం సెర్చ్ చేసి ఇక రాదు అని అలసిపోయి ఉన్నారో అలాంటి వారికి మాత్రం ఉద్యోగం అనేది లభిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లు అయితే గనక ఇక ఉద్యోగం లభించడంతో పాటు
కొంతమంది దూరమైనటువంటి వ్యక్తుల పరిచయాలు రాక మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలానే దూరపు బంధువుల రాక కూడా ఈ సమయంలో కలవటం జరుగుతుంది. అంటే ఎన్నో రోజుల నుండి చాలా రోజులుగా వారు రాకపోకలు మర్చిపోయినటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా వారు మీ ఇంటికి రావటం, మిమ్మల్ని చూడటం, పలకరించటం, ఆత్మీయులమని చెప్పటం ఇవన్నీ కూడా మీకు చాలా అంటే కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. కొత్త అనుభూతిని కూడా ఇస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. స్నేహితులతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు ఈ సమయంలో కుంభరాశి వారు. అదే సమయంలో వీరు ఎంత సరదాగా గడిపినప్పటికీ వీరి దృష్టి పూర్తిగా పనిపైనే ఉంటుంది. వీరు సాధించే లక్ష్యంపైనే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్య సాధన కోసమని ఎంత కష్టమైనా సరే వీరు భరిస్తారు తప్ప ఎక్కడా కూడా వెనకడుగు అనేది వేయరు. వెనకందు అనేది ఉండదు వీరికి. ఇలా అనుక్షణం కూడా వీరు ప్రయత్నిస్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. ఎన్నిసార్లు అపజయం ఎదురైనా సరే విజయం కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు కుంభరాశి వారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనం ఏమిటి అంటే అలసిపోకుండా, ఎక్కడా కూడా ఆగకుండా, ప్రయత్నాన్ని ఆపకుండా నిరంతరం విజయం సాధించేంత వరకు కూడా కృషి చేస్తూనే ఉంటారు. అది వీరిలో చాలా గొప్పతనం అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ధైర్యం కూడా చాలా అధికంగా ఉంటుంది. ధైర్య సాహసాలతో వీరు అన్నీ కూడా సాధిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి పత్రాలను అందుకుంటారు. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాత్రి 10 తర్వాత మరి ఏం జరుగుతుంది, అలానే ఎందుకు షాకింగ్ న్యూస్ను వింటారు, ఎందుకు షాక్ అవుతారు అంటే గనక వీరిని ఎంతో ప్రాణంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదు వీరు ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, వారి ఇద్దరి మధ్య అనుకోకుండా కొన్ని చిన్న చిన్న సమస్యలు రావటం కానీ ఆ సమస్యల నుండి విముక్తిని అంటే పొందలేక అంటే ఇంకా విడిపోవాలి అనేటటువంటి ఆలోచన అనేది వీరి మనస్సుకు రావటం కానీ లేదా ఎదుటి వారి మనస్సులో ఆ ఆలోచన వచ్చి మీతో చెప్పటం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీరు చాలా షాక్ అవుతారు కూడా. మేము కలలో కూడా అనుకోలేదు, పొరపాటున కూడా ఇలా అనుకోలేదు, ఇంత బాధన ఇంత కష్టం ఉంటుందా, అసలు ఇలా జరుగుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు, ఇలా ఎందుకు జరిగింది అని కూడా బాధపడుతూ ఉండే అవకాశం ఉండవచ్చు. షాకింగ్లో కూడా ఉంటారు ఒక్కసారిగా, ఏంటి ఇలా అయ్యింది ఏంటి అని షాక్ అవుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి అలా ఉంటాయి, కొన్ని గ్రహాలు మనకు సహకరించినప్పుడు అలా జరుగుతుంది. ఆ సమయంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే కొద్దిగా ఓపిక పట్టండి, దైవం పైన భారం వేయండి, దైవారాధన చేయండి. మీ ప్రేమలో ఎదుటి వ్యక్తుల యొక్క ప్రేమలో నిజాయితీ ఉంటే గనక ఖచ్చితంగా దైవం మీకు తోడుగా ఉంటారు. అలానే మిమ్మల్ని చివరి వరకు ఒక్కటిగా చూడాలి అని దైవం అనుకుంటే ఖచ్చితంగా కూడా మీరు ఏది ఏమైనా సరే మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుంటారు. ఒకవేళ మీ ప్రయత్నం మీరు చేయవచ్చు. అలాగే అని చెప్పి మీరు కూడా మొండి పట్టుదలతో వదిలివేయటం కాకుండా అందులో స్వచ్ఛత ఉంటే, నిజాయితీ ఉంటే గనక మీరు కూడా ఒక అడుగు ముందుకేసి మీరు అక్కడ నిజాలు ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ లేదా మీరు తిరిగి మాట్లాడడానికి ప్రయత్నించటం కానీ చేయండి. అప్పుడు మీరు జీవితాంతం చాలా సంతోషంగా ఉంటారు. ఈ బాధ నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది. ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే గనక ఖచ్చితంగా కూడా విజయం మీదే అవుతుంది. ఇలాంటి షాకింగ్ న్యూస్లు విన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతునికి ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటిది పూర్తిగా తెలుసు. ఒకటి మన నుండి దూరమైంది అంటే అంతకు మించి విలువైనది ఒకటి జీవితంలోకి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక కుంభరాశి వారికి రాత్రి 10 తర్వాత ఈ విషయం తెలిసే అవకాశం అయితే ఉంటుంది, లేదా మీకు ఉదయం కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక తెలుసుకున్నారు కదా, మే 13వ తారీఖు మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత కుంభరాశి వారికి ఎలాంటి షాకింగ్ గుండె పగిలే విషయం న్యూస్ తెలుస్తుందో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.